సో ఇవాళ మనము క్రియ గురించి నేర్చుకుందాము. క్రియ లేకుండా మనం వాక్య నిర్మాణమే చేయలేము. కాబట్టి క్రియ క్రియలు నేర్చుకుందాము. ఇవ్వడం, దేనా. ఇవ్వడం అంటే దేనా. దేనా, దేనా. ముझे कुछ देना है. లేదా आप क्या देना चाहते हैं. మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. దేనా, ముझे कुछ देना है. నేను ఏదో ఇవ్వాలనుకుంటున్నాను. అలా దేనా. తీసుకోవడం, లేనా. లేనా, मुझे लेना है. आप कुछ लेना चाहते हैं. మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా. యా ఫిర్ లేన్ దేన్. ఇవ్వడం, తీసుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడం. చెప్పడం, బోల్నా. చెప్పడం, బోల్నా. ఆప్ కుచ్ బోలో. మీరు ఏదైనా చెప్పండి, మీరు మాట్లాడండి. బోల్నా. ఆప్ క్యా బోల్తే హై. మీరు ఏం మాట్లాడుతున్నారు. నేర్చుకోవడం, సీఖ్నా. నేర్చుకోవడం అంటే సీఖ్నా. హమ్ సబ్ హిందీ సీఖ్తే హై. మనం అందరం హిందీ నేర్చుకుంటున్నాము. ఆప్ క్యా సీఖ్నా చాహతే హై. మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ విధంగా సీఖ్నా. నడవడం, చల్నా. చల్నా. హమ్ సబ్ అప్నే पैरों पर चलते हैं. మనం అందరం కూడా మన కాళ్ళతో నడుస్తున్నాము. చల్నా. సహీ సే చలో. సరిగా నడవండి. ఆప్ కైసే చల్ రహే హై. మీరు ఎలా నడుస్తున్నారు. కొనడం, ఖరీద్నా. ఖరీద్నా అంటే కొనడం. కొనడం. ఆప్ క్యా ఖరీద్ రహే హై. మీరు ఏం కొంటున్నారు. క్యా ఖరీద్నా చాహతే హై. ఏం కొనాలనుకుంటున్నాను. మై ఫ్రూట్స్ ఖరీద్ రహీ హూ. నేను ఫ్రూట్స్ కొంటున్నాను. ఇలా. అమ్మడం, బేచ్నా. బేచ్నా అంటే అమ్మడం. అమ్మడం, బేచ్నా. క్యా బేచ్ రహే హై. वो क्या बेच रहा है. అతను ఏం అమ్ముతున్నాడు. मैं कुछ नहीं बेच रही हूँ. నేనేమీ అమ్మడం లేదు. తయారు చేయడం, బనానా. తయారు చేయడం అంటే బనానా. आप क्या बना रही है. మీరు ఏం తయారు చేస్తున్నారు. పాడడం, గానా. मैं गाना गा रही हूँ. నేను పాట పాడుతున్నాను. గానా అన్నా కూడా ఇక్కడ పాట, గానా అంటే పాడడం కూడా అవుతుంది. సో రెండిట్లో కూడా మనం గాననే అంటాము. దీని గురించి తర్వాత చెప్తాను. గానా అంటే ఇక్కడ మాత్రం పాడడం. పిలవడం, బులానా. పిలవడం. తుమ్ అప్నీ సహేలీకో బులాओ. నువ్వు నీ ఫ్రెండ్ ని పిలువు, నీ స్నేహితురాల్ని పిలువు. తుమ్ కిసే బులా రహీ హో. నువ్వు ఎవరిని పిలుస్తున్నావు. అలా. చేయడం, కర్నా. చేయడం అంటే కర్నా. ఆప్ క్యా కర్ రహీ హో. నువ్వు ఏం చేస్తున్నావు. ఆప్ క్యా కర్నా చాహతీ హో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు. వహ్ క్యా కర్ రహా హై. అతను ఏం చేస్తున్నాడు. వహ్ క్యా కర్ రహీ హై. ఆమె ఏం చేస్తుంది. ఆప్కే మమ్మీ క్యా కర్ రహీ హై. మీ మమ్మీ ఏం చేస్తున్నారు. ఆగడం, రుక్నా. ఆగడం అంటే రుక్నా. ఆప్ క్యూ రుకీ హో. నువ్వు ఎందుకు ఆగావు. आप किसका इंतजार करने के लिए रुके हो. నువ్వు ఎవరిని ఎదురు చూస్తున్నావు. ఆగడం అంటే आप काम करती करती बीच में क्यों रुक गए. నువ్వు పని చేస్తూ మధ్యలో ఎందుకు ఆగిపోయావు. आप गाना गाते गाते क्यों रुक गए हो. మీరు పాట పాడుతూ ఎందుకు ఆగిపోయారు. ఇలా ఆగడం అంటే. అడగడం, పూछना. आप क्या पूछना चाहते हैं. మీరు ఏమి అడగాలనుకుంటున్నారు. పూछना. కలవడం, మిల్నా.